స్వతహాగా చిన్న సైకిల్ మెకానిక్ అయిన మొహమ్మద్ షరీఫ్ చాచా గారిని ప్రధాని మోదీ గారు అంత ఆప్యాయంగా పలకరించడానికి మరియు దేశంలోనే 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని చాచా గారికి భారత ప్రభుత్వం ఇచ్చి సత్కరించడానికి నిజంగా సమాజం కోసమని ఆయన చేసిన సాహసం ఏంటో తెలిస్తే సెల్యూట్ చేస్తారు. స్టోరీ ఏంటంటే 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత గొడవల్లో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కొడుకుని కొంతమంది దుండగులు కాల్చి చంపేసి రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లిపోయారు. కానీ ఆ విషయం నెల రోజుల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. కొడుకు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న వెంటనే ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో అక్కడికి వెళ్లి అడగ్గా కొడుక్కి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయి. అప్పటికి అర్థమైంది చాచాకి చనిపోయిన తన కొడుకు యొక్క మృతదేహాన్ని కాకులు కుక్కలు తిన్నాయని. తన బిడ్డకు పట్టిన గతి ఈ సమాజంలో మరి ఏ ఒక్కరికి పట్టకూడదని తాను ఉంటున్న పట్టణంలోని అనాథలు అభాగ్యులు అడుక్కునేవారు వారు ఎవరైనా సరే కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎవరూ క్లెయిమ్ చేయని దాదాపు 25,000 మందికి పైగా మృతదేహాలకు వారి వారి ఆచారాలను అనుసరించి దాన సంస్కారాలు నిర్వహించాడు. తాను సంపాదించిన డబ్బుతో పాటుగా ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చే విరాళాలతో తన నిస్వార్థమైన సేవను కొనసాగించిన షరీఫ్ చాచా గారికి జై హింద్. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.